అందరికీ నమస్కారం. వెనకటికి ఒకడు మన దాకా వస్తే గానీ నొప్పి తెలియలేదని చెప్పి ఒక సామెత అనేది ఉంటుందండి. వెనకటికి సామెత అంటే అప్పటి వరకు జనాల మీద పడి ఎగిరెగిరి పడి దాన్ని ఎలా అంటే కనుక దోచుకొని తినడానికి ఎగిరెగిరి పడిన ఒక దొంగని వాడింట్లోనే ఒక గజ్జి దొంగ పడి దోచుకొని తిన్నాడంట. అప్పుడు తెలిసిందంట. లేదంటే కనుక చిన్న చితకా వాళ్ళని రోజు వెళ్ళి హింసించే ఒక రౌడీ షీటర్ని ఒక పోలీస్ ఆఫీసర్ వచ్చి నడ్డి ఎర్రగొడితే ఆ రోజు వాడికి తెలిసిందంట నొప్పి. అలా ఉంది ఈరోజు వైఎస్ఆర్సీపీ నాయకులు పడుతున్న పాటలు. ఈ మాట ఎందుకు చెప్పారంటే కనుక మరి గతంలో చూసాం మనం. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు మాచర్ల ఏరియాలో పిన్నెల్లి గ్రామం నుంచి దాదాపు 100 నుంచి 150 కుటుంబాలు గుంటూరు పారిపోయి బతికిన పరిస్థితి గమనించాం మనం. ఈరోజు ఒక గ్రామంలో ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగిన గొడవని రెండు పార్టీల గొడవగా మార్చి మన క్యాష్ మహేష్ రెడ్డి కాసా సంథింగ్ ఏదో క్యాష్ మహేష్ రెడ్డి కాసు మహేష్ రెడ్డి అతను రాజకీయ లబ్ధి పొందడానికి చేస్తున్న ఆరాటం చూస్తుంటే కనుక చనిపోయిన ఒక శవాన్ని బతికించడానికి ఒక డాక్టర్ ప్రయత్నిస్తాడు. చూడండి, చిరంజీవి గారి సినిమాలో ఉంటుంది, స్టాలిన్ అనే సినిమాలో ఒక సీన్ ఉంటుంది. చనిపోయిన వ్యక్తిని బతికించడానికి ఒక డాక్టర్ ప్రయత్నించే సీన్ని రీక్రియేట్ చేసినట్టయితే కనుక మాకు అనిపిస్తుందండి. ఎందుకంటే కనుక వైఎస్ఆర్సీపీ పార్టీ పూర్తిగా భూస్థాపితం అయిపోయింది. దాన్ని ఏదో రెచ్చగొట్టి ప్రజల్లో ఒక భయభ్రాంతులకు గురి చేసే విధంగా వీళ్ళు చేసి రాష్ట్రంలో ఏదో జరిగిపోతుంది అంటూ ఒక ప్రచారం చేసేసి అధికారంలోకి వద్దాం అని చెప్పి చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ నాయకులు కందుకూరి వీరయ్య అనే ఒకతను కందుకూరులో ఒక అతన్ని చంపేస్తే ఆ రోజు మరి జగన్మోహన్ రెడ్డి గారు ఆ కుటుంబాన్ని ఎందుకు పరామర్శించలేదు? ఓకే, తీసేయండి. ఒంగోలులో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడే, ఇది నేను చెప్తున్నా అండి, వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడే ఒక దంపతులు, హోటల్ నడుపుకునే దంపతులు, ఆమె పేరు సునీత గారు, ఆ దంపతుల హత్య జరిగింది. మరి ఆ రోజు ఆ కుటుంబానికి పరామర్శం చేయలేదు జగన్మోహన్ రెడ్డి గారు. కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు సడన్ గా ఫోన్ చేశారండి. ఎవరికి? చనిపోయిన వ్యక్తి కుటుంబ సభ్యులకి మన క్యాష్ మహేష్ రెడ్డి ద్వారా మాట్లాడుతున్నారు. ఒకసారి ఆయన ఏం మాట్లాడుతున్నారో విందామండి. వింటూ అయితే విశ్లేషణ అయితే చేద్దాం మనం. దీని మీద మేము హాస్పిటల్కి వెళ్ళేసి మామూలుగా ట్రీట్మెంట్ చేసేసుకుంటే సీరియస్ గా ఉండదని చెప్పేస్తారని నిన్న చనిపోయాడు సార్ 15వ తారీఖు ఉదయం. మా మీద కూడా చనిపోయిన మన్నాయి మీద నా మీద అక్రమ కేసులు పెట్టారు సార్. 324 కొట్టారు సార్. వాళ్ళు కూడా కొట్టారు. ఈ విధంగా దారుణంగా హత్యాయత్నం చేశారు సార్. మేము అడిగితే మీరే కొట్టారంట అని చెప్పేసారంటే వాళ్ళ మీద కూడా 324 కేసు మాత్రమే కట్టాడు సార్ పోలీసులు. ఊళ్ళో మాత్రం 300 నుంచి 400 కుటుంబాలు ఇప్పటికీ బానిస బతకలాల్సి వస్తుంది సార్. ఊళ్ళో కూడా నియంత్రితంగా ఉంది వ్యవహారం అంతా. ఈ పరిస్థితి అయితే మారాలని చెప్పేసి మేము అందరం కోరుకుంటున్నాం సార్. ఇప్పుడు ఎవరైతే కనుక ఇక్కడ మాట్లాడుతున్నారో అతను వచ్చేసరికి చనిపోయిన వ్యక్తి అన్న అంట. ఇప్పుడు ఆ అన్ననే అడుగుతున్నానండి, బానిస బతుకుతున్నారు అన్నారు కదా, అదే ఊర్లోంచి వందలాది 150 కుటుంబాలని తరిమేసి వాళ్ళ పొలాలు ఆక్రమించేసి పంటలు లాక్కొని నానా గందరగోళం చేసినప్పుడు మరి ఈ కాసు మహేష్ రెడ్డి కానీ ఈ జగన్మోహన్ రెడ్డి కానీ ఎక్కడికి వెళ్ళారు? అదే కుటుంబాలని పరామర్శించడానికి చంద్రబాబు నాయుడు గారు బయలుదేరారని తెలియగానే ఆయన ఇంటి గేట్లకు తాళ్లు కట్టారే. మరి ఆ సంగతి ఎలా మర్చిపోయారు మీరందరూ? అరే, ఈ రోజు బయటకు వచ్చి అన్యాయం జరిగిపోతుంది, అక్రమం జరిగిపోతుంది అంటున్నారు. అసలు అన్యాయం అంటే ఏందో తెలుసా? అక్రమం అంటే ఏందో తెలుసా మీకు? 2.5 లక్షల రూపాయల ఫర్నిచరు పల్నాటి పులిబిడ్డగా పిలుచుకున్నటువంటి అప్పటి స్పీకర్, మాజీ స్పీకర్, పల్నాటి పులిబిడ్డగా కోడెల శివప్రసాద్ గారండి పల్నాటి పులిబిడ్డగా పిలుచుకున్నారండి అందరూ. అలాగే నిలబడ్డాడండి ఆ వ్యక్తి. అలాంటి వ్యక్తి 2.5 లక్షల రూపాయల ఫర్నిచరు దొంగతనం చేశాడని చెప్పి అక్రమ కేసు పెట్టి ఆయన్ని మానసికంగా హత్య చేసి ఆత్మహత్య చేసుకునే పరిస్థితి కల్పించి ఆ వ్యక్తి చనిపోయిన వ్యక్తిని అతని పార్థివ దేహాన్ని తన సొంత ఊరైన నరసరావుపేట తీసుకురాకుండా ఆపిన రోజు జగన్మోహన్ రెడ్డి నువ్వు ఎక్కడ ఉన్నావు? చేతులకి ఏ గాజులు వేసుకొని కూర్చున్నావు? ఈ రోజు బయటకు వచ్చి ఫోన్లు చేసి పరామర్శలు ఎవరిని రెచ్చగొడుతున్నావు నువ్వు?
ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఆ గ్రామానికి వెళ్ళి ఆ కుటుంబ సభ్యుల్ని పరామర్శించడానికి వెళ్తుంటే మరి ఆ రోజు అడ్డుకున్నారే, ఒక మాజీ ముఖ్యమంత్రిని అడ్డుకున్నారే. ఇక్కడ ఆఫ్టర్ ఆల్ అడ్డుకుంది ఒక ఎమ్మెల్యే క్యాష్ మహేష్ రెడ్డి అలియాస్ కాసు మహేష్ రెడ్డి. ఏదో పెద్ద పోటుగాళ్లలాగా మీరు అందరూ వచ్చి మాట్లాడుతున్నారా? డిజిటల్ బుక్లోకి ఎక్కిస్తా, డిజిటల్ బుక్లో కాకపోతే బ్రెయిన్లో ఎక్కించుకోవా. ఎవడు భయపడతాడయ్యా? ఎవడు భయపడతాడు? అరే పర్నాటి పులిబిడ్డగా పిలుచుకున్నటువంటి కోడెల గారిని ఆయన సొంత గ్రామం అయిన నరసరావుపేటలోకి ఆయనకి పార్థివ దేహాన్ని తీసుకెళ్లకుండా అడ్డుకున్న రోజు కార్యకర్తలకు మండదా? ఆ రోజు ఎక్కడికి పోయారు మీరంతా? ఈ క్యాష్ మహేష్ రెడ్డి యాడికి పోయాడు? ఈ పరిస్థితి మారాలని చెప్పేసి మేము అందరం కోరుకుంటున్నాం సార్. చాచేపల్లి సిఐ ఎస్ఐ అన్న కేసులు కట్టింది వీళ్ళు కోమాలో ఉంటే వీళ్ళ మీద 324 కట్టారన్న. అవతల మీద కట్టాలి. చేస్తానన్నా, తప్పకుండా చేస్తానన్నా. డిజిటల్ డైరీ కాకపోతే కనుక శిలాఫలకం వేసుకొని నీ ఇంట్లో పెట్టుకో. అంటే శిలాఫలకం వేసుకొని నీ ఇంట్లో పెట్టుకో డిజిటల్ డైరీలో కాకపోతే. అంబటి రాంబాబు అంటున్నాడు కదా, మా ఇంట్లో కుక్క కూడా పడదని, కుక్క కూడా భయపడదని చెప్పి ఏదో అంటున్నాడు కదా. అయినా కుక్కలకు భయపడాల్సినంత అవసరం మాకు లేదబ్బా. డిజిటల్ బుక్ కాకపోతే దాన్ని జేజమ్మ బుక్లో ఎక్కించుకో, జేజమ్మ బుక్లో ఎక్కించుకో. అర్థమవుతుందా? ఎవరిని రెచ్చగొట్టాలని చూస్తున్నా? మీ దగ్గరికి కూడా తీసుకొస్తానన్న వచ్చే వారం వాళ్ళని. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కడికి వస్తా? మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎంక్వైరీ చేస్తా. ఏం ఎంక్వైరీ చేస్తా? కోడెల గారి మీద పెట్టిన కేసు గురించి ఎంక్వైరీ చేస్తావా? లేదంటే గనక వందలాది కుటుంబాలని ఊళ్ళ నుంచి ఖాళీ చేపించి చంద్రయ్య గొంతు మీద నడి రోడ్లో కత్తి పెట్టి గొంతు కోస్తా, జై జగన్ అంటే గనక వదిలేస్తావు నిన్ను అంటే గనక జై చంద్రబాబు అని అన్ని మాట్లాడాడని చెప్పి చంద్రయ్య గొంతు కోసిన దాని మీద విచారణ చేస్తావా? లేదంటే కోడెల గారి మీద పెట్టిన తప్పుడు కేసు గురించి విచారణ చేస్తావా? లేదంటే వందలాది కుటుంబాలని మీ క్యాష్ మహేష్ రెడ్డి చేసిన అరాచకాల గురించి మాట్లాడదామా? ఎంతమంది అయ్యా ఒడ్డెర కమ్యూనిటీకి వాళ్ళు ఎంతమంది మిస్ అయ్యారయ్యా? అక్కడ 11 హత్యలు, దారుణ హత్యలు జరిగినాయి. దాని గురించి మాట్లాడుతున్నారా? మాట్లాడే దమ్ము ధైర్యం లేదు. ఈరోజు బయటకు వచ్చి కులాల కుంపట్లో పెడతారా మీరు? మతాల కుంపట్లో పెడతారా మీరు? అంటే మీకు జరిగితే మాత్రం అయ్యో పాపం. ఇది వైసీపీ కార్యకర్తలు అసలు ఈ 2 కుటుంబాల మధ్య గొడవను తీసుకొచ్చి 2 పార్టీల మధ్య గొడవగా మారుస్తున్నారు. ఆల్రెడీ పల్నాడు జిల్లా ఎస్పీ గారు చెప్పారు, 2 కుటుంబాల మధ్య గత 5-6 సంవత్సరాల నుంచి జరుగుతున్న అంతర్యుద్ధం అని, వాళ్ళిద్దరి మధ్య ఉన్న గొడవ అని చెప్పి పల్నాడు ఎస్పీ గారు చాలా క్లియర్ గా చెప్పారు. దానికి రాజకీయ రంగు పూడుస్తాం అంటే కనుక శవం ఎక్కడ కానొస్తే శవం ఎత్తుకుంటా వచ్చే జగన్మోహన్ రెడ్డి నిన్ను అడుగుతున్నా, శవం ఎక్కడ కానొస్తే శవం ఎత్తుకుంటా వస్తావు చూడు నువ్వు. శవం దొరికింది నాకంటూ రాబొద్దులాగా రెక్కలు కట్టుకుని వాళ్ళే నీకు ఒక సూటి ప్రశ్న. 2 కుటుంబాల మధ్య జరిగిన గొడవకి పార్టీలకి సంబంధం ఏంటి? రెండో ప్రశ్న, చంద్రయ్య గారి గొంతు కోసినప్పుడు నువ్వు అదే విధంగా పరామర్శ చేసి ఉంటే కనుక ఈ రోజు నీ పరామర్శకు ఒక అర్థం ఉంటుంది. మూడోది, నువ్వు డిజిటల్ బుక్ కాదు శిలాశాసనం వేసుకో. 2029 కాదు కదా, 2059 కూడా నువ్వు అధికారంలోకి వచ్చే అవకాశం లేదు. నువ్వేదో విచారణ సిబిసిఐడి విచారణ అంటున్నావు చూడు. మనం అధికారంలోకి వస్తే మనం అధికారంలోకి వచ్చేది లేదబ్బా జగన్మోహన్ రెడ్డి. నువ్వు విచారణ చేసి పెరిగేది ఏమీ లేదు, గుర్తుపెట్టుకో ముందలేదు.